నమస్తే. ఈరోజు మనం ఒక చక్కటి శ్లోకం గురించి ముచ్చటించుకుందాం. మనందరి చేతుల్లో స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ తోటి మనం ఊరికే ఉంటున్నామా? ఉండటంలే. ఏదో ఒకటి బ్రౌజ్ చేస్తున్నాం. ఏదో ఒకటి బ్రౌజ్ చేస్తూ ఉంటాం. ఏదో ఒక విషయం గురించి. మనకింట్లో మనకు కావాల్సిన వస్తువు గురించో, ఒక హాస్పిటల్ గురించో, ఏదో ఒక విషయం గురించి. బ్రౌజ్ చేస్తే మరి ఈ స్మార్ట్ ఫోన్ ఊరికే ఉంటున్నదా? బ్రౌజ్ చేసిన తర్వాత మనం ఫేస్‌బుక్ అకౌంట్ ఓపెన్ చేసినా, ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేసినా, ఇంకో అకౌంట్ ఓపెన్ చేసినా, మనం ఏదైతే ఒక విషయం గురించి బ్రౌజ్ చేశామో, దానికి సంబంధించిన అడ్వర్టైజ్‌మెంట్స్‌ని ఇది పుష్ చేస్తున్నది. ఎందుకని జరుగుతున్నది ఇట్లా? అంటే ఇవన్నీ గూడా ఇదంతా గూడా వాటి తాలూకు క్యాషీ లేదా హిస్టరీ ఇదంతా కూడా ఈ ఫోన్లో ఉన్నాయన్నమాట. ఈ ఫోన్లో ఉన్నప్పుడు మనం మన గతంలో మనం చేసిన పనుల తాలూకు గుర్తులన్నీ కూడా క్యాషీ మెమొరీ అనమాట. ఆ ఇంప్రెషన్స్ ఎంత పేరుకుపోవటం వల్ల ఏమవుతుంది? ఎంత పేరుకుపోయి మనకు అడ్వర్టైజ్మెంట్స్ పుష్ చేస్తుంది. అయితే ఇవన్నీ పేరుకుపోవడం వల్ల ఏమవుతుంది? ఈ క్యాషీ మెమొరీ పేరుకుపోవడం వల్ల బ్రౌజర్ స్లో అవుతుంది. మన మనసు కూడా అంతే. మన మనస్సు ఏమీ ఇది కాదు. ప్రతి క్లిక్ కూడా కుకీస్ అండ్ హిస్టరీస్ రూపంలో సేవ్ అవుతుంటాయి అన్నమాట. మనం చేసేటువంటి ప్రతి క్లిక్ కూడా. అయితే మరి దీనికిను ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి ఈ శ్లోకానికి ఏమిటి సంబంధం అంటే 5000 ఏళ్ల క్రితమే భగవానుడు మన మనస్సుకు సంబంధించినటువంటి ఈ క్యాషీ మెమొరీ, ఈ హిస్టరీ ఇదంతా దీని గురించి మనకు ఒక చక్కటి శ్లోకం రూపంలో మనం చెప్పాడు. అయితే ఈ క్యాషీ మెమరీ లేకపోతే ఈ హిస్టరీ లేకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే మన సిస్టమ్ని లేకపోతే మన స్మార్ట్ ఫోన్ని ఇన్కాగ్నిటో మోడ్లోకి పెడితే అవేవి ఉండవన్నమాట. అంటే మన బుర్రను కూడా మన మనస్సును కూడా ఇన్కాగ్నిటో మోడ్లోకి పెట్టడం ఎట్లా? మన లైఫ్ ఇన్కాగ్నిటో మోడ్లో ఉందా? ఎట్లా ఉంటుంది? ఎప్పుడు ఉంటుంది? ఇది ఒక్కసారి మనం ఈ శ్లోకం విశ్లేషిస్తే మనకు అర్థమవుతుంది. భగవద్గీతలోని 5వ అధ్యాయం కర్మసన్యాస యోగంలోని 10వ శ్లోకం ఏం చెబుతుందో చూద్దాం. బ్రహ్మణ్యాదాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతే న స పాపేన పద్మపత్రమివాంభసా. ఈ శ్లోకం యొక్క అర్థం ముందు మనం చూసుకుందాం. ఎవడైతే కర్మలనన్నింటినీ బ్రహ్మాణి భగవదర్పణము ఆదాయ గావించి సంగం త్యక్త్వా అంటే సంగము అంటే ఆసక్తి, త్యక్త్వా అంటే వదిలిపెట్టి త్యజించి, కరోతి ఆచరించుచున్నాడో సహ్ ఆ పురుషుడు అంభస జలబిందువుల చేత పద్మపత్రం ఇవ పద్మపత్రముల వలె అంటే పద్మపత్రం అంటే తామరాకులు తాకకుండా ఉండేటి విధంగా పాపేన పాపముల చేత నలిప్యతే తాకబడడు. ఇది అన్నమాట. కర్మలనన్నింటినీ కూడా భగవదర్పణముగా వించి అంటే ఇన్కాగ్నిటో మోడ్లో పెట్టాలి మన మనస్సును. ఆసక్తిరహితముగా కర్మలను ఆచరించడం అంటే ఇన్కాగ్నిటో మోడ్లో పెట్టడం. భగవదర్పణముగా వించి ఆసక్తిరహితముగా కర్మలను ఆచరించు వానిని తామరాకుపై నీటి బిందువుల వలె పాపములు అంటవు. ఎప్పుడైతే క్యాషీ మెమొరీ తీసేస్తామో ఉండదో, ఇంప్రెషన్స్ ఉండవు, ఆటోమేటిక్గా మనకు ఈ అడ్వర్టైజ్మెంట్స్ పుష్ కావు కదా. అదేవిధంగా మనం చేసే కర్మలనన్నింటినీ కూడా వాటిని మనం అంటుకోకుండా చేస్తూ ఉంటే ఆ ఇంప్రెషన్స్ ఏవి కూడా ఇది నేను చేశాను, నా వల్లనే అయింది అనేటువంటి భావన లేకుండా చేస్తే దానివల్ల వచ్చేటువంటి ఏ పాపములు కానీ ఏ విధమైనటువంటివి కూడా మనకు అంటుకోవు. దీనిని మామూలుగా ఇవాల్టి సాధారణమైన భాషలో ఇవాల్టి భాషలో కంప్యూటర్ భాష, స్మార్ట్ ఫోన్ భాషలో మనం చెప్పుకుంటే, మనం సాధారణ మోడ్లో బ్రౌజ్ చేసినప్పుడు ప్రతి క్లిక్, ప్రతి వెబ్సైట్ కూడా కుకీస్ అండ్ హిస్టరీ రూపంలో సేవ్ అవుతాయి. మెమరీ మొత్తం నిండిపోతుంది. నిండిపోవటం వల్ల ఏమవుతుంది? ఫోను చాలా నెమ్మదిస్తుంది, స్లో అవుతుంది. మన జీవితం కూడా అంతే. మనం చేసే ప్రతి పనిని నేనే చేశాను, ఇగో ఆ రోజు అప్పుడు ఇట్లా చేశాను, నిన్న ఇట్లా చేశాను, మొన్న ఇట్లా చేశాను, నా చిన్నప్పుడు ఇట్లా చేశాను, ఇవన్నీ కూడా మన మెమరీస్లో మన క్యాష్ మెమరీ అట్లా ఉంచుకుంటే ఏమవుతుంది? అనే అహంకారంతో చేసే పాత జ్ఞాపకాలు, రాగద్వేషాలు మన మనస్సును భారంగా చేస్తాయి. నిన్న ఇట్లా జరిగింది, అదిగో అప్పుడు నువ్వు అట్లా చేశావు, ఇదిగో నువ్వు ఇప్పుడు ఇట్లా చేశావు, మన ఫ్రెండ్ని కానీ భార్యను కానీ లేకపోతే భర్తను కానీ అట్లా చేశావు, ఇప్పుడు చేశావు. ఈ క్యాషీ మెమరీ అంతా పెట్టుకోవటం వల్ల అవి అప్పుడప్పుడు మన మనసులో ప్రొజెక్ట్ అయ్యి మన జీవితాన్ని భారంగా మారుస్తాయి. కానీ మనం ఇన్కాగ్నిటో మోడ్లో ఉండి యోగిగా మారామనుకోండి,
పని జరుగుతుంది, చేయాల్సిన పని చేస్తూనే ఉంటాం ఎప్పటికప్పుడు. మనం వెతకాల్సిన ఇన్ఫర్మేషన్ అంటే మా స్మార్ట్ ఫోన్ తోటి మాట్లాడుకుంటే వెతకాల్సిన ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు వెతుకుతూనే ఉంటాం, పనులు పూర్తి అవుతూనే ఉంటాయి. కానీ ఏది కూడా స్మార్ట్ ఫోన్ అంటుకోనట్టే మనం చేసే పనులు తాలూకా ఏ విషయాలు కూడా మన మనస్సును అంటుకోవు. ఎందుకని దానికి సంబంధించిన హిస్టరీ ఉండదు కాబట్టి. పని ముగియగానే ఒక్కసారి ఎట్లా అయితే మనం విండో క్లోజ్ చేసేస్తామో ఆ కర్మఫలాలను భగవంతుడికి వదిలేసి మనం ప్రశాంతంగా ఉంటాం. తామరాకు మీద నీటి బొట్టు లాంటి లైఫ్ అన్నమాట. నీళ్లలో ఉన్న తామరాకుకు నీరు అంటనట్టు ఈ లోకంలో ఉంటూ అన్ని పనులు చేస్తూ కూడా దేనికి బందీ అవ్వకుండా ఉండటమే అసలైన డిజిటల్ డిటాక్సిఫికేషన్. అదే ఆ డిజిటల్ డీటాక్సిఫికేషన్ అని మనం ఎట్లయితే అంటున్నామో, ఈ పనుల నుంచి మనం డీటాక్సిఫికేషన్, ఈ వాసనల నుంచి నేనే చేశాను అని మన మనస్సుకు అంటించుకునేటువంటి నిజమైన డిజిటల్ డిటాక్సిఫికేషనే ఆధ్యాత్మికత. లోకంలో ఉండండి, కానీ లోకాన్ని మీ తలకు ఎక్కించుకోకండి. మీ మనస్సును ఎప్పుడూ ఫ్రెష్గా, క్లీన్గా ఉంచుకోండి. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.